హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి శ్రీ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మేము ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము మా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ కరెంట్లీ పార్షియల్గా అయితే స్టార్ట్ అయ్యింది. ఈ బిజినెస్ని మేము ఫుల్ టైంకి చేంజ్ చేసే ప్రాసెస్లో మా ఓన్ ఆర్ట్ స్టూడియోని అయితే మేము ఫస్ట్ అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాము. మేము ఏం బిజినెస్ చేస్తున్నాము అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ వేరే బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో కూడా మేము మా బిజినెస్ కోసం తీసుకునే ప్రతి స్టెప్ని వీలైనంత వరకు మీకు క్లియర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాము. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. ఆర్ యు హిట్టింగ్ మమ్మీ? హై ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ ఎ లైక్. సో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్బూ తమ్ము, ఏం చేస్తున్నావు? లోపల ఏం చేస్తున్నావు? Are you resting? Did you hit stone? Did you hit stone? Oh. మార్నింగే సహా డే కేర్ వెళ్ళిపోతుంది. తర్వాత సామాన్యం నాది డైలీ రొటీన్లో పార్ట్ ఏంటంటే బ్యాక్ యార్డ్లో అట్లీస్ట్ 1 hour అయితే స్పెండ్ చేస్తాము. సో ఆ టైంలో వాడు ఆడుతున్నప్పుడు వాటి స్మైల్ చాలా క్యూట్గా అనిపించింది. అందుకని కొన్ని బిట్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ. స్టూడియోలో అయితే ఫస్ట్ నేను సెట్ చేయాల్సిన ఎక్విప్మెంట్ అయితే చాలా ఉంది. బట్ దానికంటే ముందు అయితే మేము ఫ్లోర్ ఒకటి అండ్ మెయిన్ వాల్ వచ్చేసరికి డెకరేట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో దానికోసం కావాల్సినవన్నీ తీసుకుందామని చెప్పేసి హోమ్ డిపోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇప్పటికీ చాలాసార్లు వచ్చాము, బట్ స్టిల్ ఎప్పుడు కూడా నేను ఈ పెయింట్ సెషన్లో ప్రాసెస్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ టైం దగ్గర నుండి చూశాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇండియాలో ఏంటంటే ఎప్పుడైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనకి కలర్ టిన్స్ ఉండేవి. నేను అవి పర్చేజ్ చేసుకున్నవి అయితే గుర్తున్నాయి. బట్ ఎప్పుడు కూడా వెయిట్ మిక్సింగ్ అయితే నేను చూడలేదు. సో అదైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కలర్ చాయిసెస్ ఉన్నాయి. బట్ నేను తెలిసిందే కదా, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం గో త్రూ అయ్యేది Pinterest లేదంటే Instagram. సో నేను అలా Pinterestలో ఒక కలర్ బాగా నచ్చింది అనమాట. ఇట్స్ మోస్ట్ లైక్ మెహందీ కలర్. దానికి తగ్గట్టుగా కలర్ ప్యాలెట్ అయితే చూజ్ చేసుకున్నాను. తర్వాత Instagramలో ఒక ఎఫెక్ట్ చూసాను అనమాట, స్పాంజ్ టెక్నిక్ అని చెప్పేసి. దానికోసం అని చెప్పేసి కావాల్సిన 3 కలర్స్ అయితే ఇక్కడ చూజ్ చేసుకునేసి వాళ్ళకి చూపించాను. సో వాళ్ళు ఫస్ట్ ఏ ఫినిష్ కావాలని చెప్పి అక్కడ ఉన్న ఫినిషింగ్ ఆప్షన్స్ అయితే చూపించారు. దాంట్లో వచ్చేసి నేను మ్యాట్ అయితే ఇష్టంగా నాకు శ్రీకాంత్కి, అందుకని చెప్పేసి మ్యాట్ చూజ్ చేసుకున్నాము. సెమీ మ్యాట్ అని చెప్పేసి ఇవివో ఉన్నాయి దాంట్లో. సో మేమైతే చూజ్ చేసుకున్నాము. దాని తర్వాత మేము ఏవైతే కలర్ కోడ్స్ ఉంటాయి కదా చూజ్ చేసుకున్నవి, సో వాటిని యూస్ చేసి సిస్టమ్ లో జస్ట్ ఎంటర్ చేశారు. తర్వాత వైట్ పెయింట్ తో ఉన్న టిన్స్ తీసుకొచ్చారు. సో అవి తీసుకొచ్చేసి డైరెక్ట్ గా దాని కింద ఓపెన్ చేసి పెట్టేసిన తర్వాత కోడ్ ని పట్టేసేసి మనకి కొన్ని కలర్స్ యాడ్ అవుతున్నాయి. వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ పెయింట్ యాడ్ అవుతుంది అంతే వైట్ లో. సో తర్వాత వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పెయింట్ బాక్స్ ని లిడ్ టైట్ గా క్లోజ్ చేసేసి మళ్ళీ ఆ పెయింట్ మిక్సర్ దాంట్లో బాక్స్ లో టైట్ గా పెట్టేసేసి మిక్సింగ్ కోసం ఒక 2 minutes అలా వదిలేసేసారు. సో వన్స్ ఇట్ డన్, పెయింట్ ఈజ్ రెడీ. హౌస్ పర్చేస్ చేసినప్పుడు 2 car గరాజ్ వచ్చింది. ఆ స్పేస్ ని ఇప్పుడు ఆర్ట్ స్టూడియోగా మారుస్తున్నాము. ఫ్లోరింగ్ అయితే మనకి కాంక్రీట్ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఆ స్పేస్ ని కొంచెం స్మూత్ చేయడానికి ఎపాక్సీ యూజ్ చేద్దాం అనుకున్నాము. ఈ కిట్స్ వచ్చేసి అమెజాన్ లో కానీ హోమ్ డిపోలో కానీ దొరుకుతాయి. ఎపాక్సీ వేయడానికి అని చెప్పేసి ఫ్లోర్ని అయితే ఫస్ట్ ప్రెప్ చేసుకోవడానికి గరాజ్ అంతా ఎంటీ చేసిన తర్వాత పవర్ వాష్తో ఫుల్గా 2 times క్లీన్ చేసాము. ఫుల్గా డ్రై అయిన తర్వాత ఎక్కడన్నా ప్లేసెస్లో చిప్ అయిందేమో అని చూసి వాటిని కవర్ చేసాము. అవి కూడా డ్రై అయిన తర్వాత ఒకసారి ఫుల్గా శాండ్ చేసాము. శాండ్ చేశాక మళ్ళీ ఒకసారి పవర్ వాష్ చేసి ఫుల్ డ్రై అయ్యాక అగైన్ పెయింట్ వేసాము. పెయింట్ వేస్తూ అక్కడ మనకి దాంతో కిట్లోనే మనకి కొన్ని చిప్స్ వస్తాయి అన్నమాట, కలర్ చిప్స్. అవన్నీ ఫుల్గా స్ప్రెడ్ చేస్తూ వచ్చాము. వన్స్ ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత స్వీపింగ్ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తోటి జస్ట్ రబ్ చేసినట్టు చేసాము. ఎక్సెస్ ఉన్న చిప్స్ అన్ని వచ్చేస్తాయని చెప్పేసి అవి ఫుల్గా బ్లో చేసేసాము. తర్వాత ఎపాక్సీని మిక్స్ చేసి ఫ్లోర్ అంతా స్ప్రెడ్ చేసాము. మేము ఆల్మోస్ట్ 1 week పైననే ఫుల్గా డ్రై అయ్యేలాగా ఉంచేసి తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాల్కి పెయింట్ వేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను లాస్ట్ టైం హోమ్ డిపోకి వెళ్ళినప్పుడే తీసుకొచ్చేసాము. లైక్ పెయింట్, డిస్పోజబుల్ ట్రేస్ కానీ అండ్ స్పాంజెస్ అయితే పెద్దవి తీసుకొచ్చాను. బట్ నేను అనుకున్న టెక్నిక్కి మేబీ అవి వర్కౌట్ అవ్వేమేమో అనిపించింది. బట్ ఇన్ ద ఫ్యూచర్ యూజ్ అవుతాయి, అందుకని అవి అలాగే ఉంచేసుకున్నాను. సో నేను పాటరీకి యూజ్ చేసే స్మాల్ స్పాంజెస్ని నాకు కావాల్సినట్టుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటితో పాటు ల్యాడర్ ఇంకా రోలర్స్ కూడా తీసి పెట్టుకున్నాము. ఇన్ కేస్ స్పాంజ్ టెక్నిక్ కనుక వర్క్ అవ్వకపోతే అది యూజ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి. అండ్ ఫ్లోర్ కూడా పాడవకుండా ఉండడం కోసం మేము ఒక షీట్ కూడా తీసుకున్నాము.
వెల్ పెయింటింగ్ మనం గ్లౌజెస్ వేసుకుంటే చాలా బెటర్, క్లీనింగ్ వైజ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మనము ఫోన్ యూస్ చేయాలన్నా కూడా కొంచెం ఈజీగా యూస్ చేయొచ్చు వీటిని వేసుకొని. ఇది దీనికనే కాదు, నేను వేరియస్ వర్క్స్కి హౌస్లో నేను హెన్నా పెట్టుకోవడానికి కానీ, హౌస్ క్లీనింగ్ అప్పుడు కానీ, సో ఫర్టిలైజర్స్ మిక్స్ చేసేటప్పుడు, లేకపోతే గార్డెన్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు అన్నిటికీ యూస్ చేస్తాను. సో నాకైతే చాలా ఇష్టం ఈ బ్రాండ్వి. సో అవి షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ సెట్ చేసుకుంటున్నప్పుడు మేము గరాజ్లోకి అని చెప్పేసి ఫర్నిచర్ ఆర్డర్ చేసాము. టేబుల్ ఇంకా చైర్స్ అవన్నీ, వాటితో పాటు క్యాబినెట్స్ కూడా చేసాము. బట్ క్యాబినెట్స్ రావడానికి టైం పడుతుంది అనుకుంటా. బట్ ఇవైతే వచ్చేసాయి ఈరోజు. సమన్య పడుకున్న టైంలో అయితే కొంచెం పని త్వరగా అవుతుందని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాము. వితిన్ 15 minutesలో లేసేసి వచ్చేసాడు. ఇప్పుడు చూడాలి ఎలా చేస్తాము అని చెప్పేసి. హే తమ్ము, అది వద్దు నన్ను ఇటు, అది మమ్మీది. హలో హలో హలో, గివ్ టు మీ ప్లీజ్. దిగి 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 ఏం చేస్తున్నాడు నాన్న డాడీ? ఎటు ఇవ్వు నాన్న, తమ్ము అది ఇవ్వు, అది ఇవ్వు. టూల్స్ అవి పడుతుంటే ఆడకూడదు తన్ని. మేము అనుకున్న డిజైన్కి 3 shades ఆఫ్ కలర్స్ కావాలి. అవైతే హోమ్ డిపో నుంచి ఆల్రెడీ తెచ్చేసుకున్నాం కదా. సో అవి ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైన అలా ఉన్నట్టు అనిపించింది. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తే బెటర్ అని చెప్పేసి 3 colours కూడా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాం. ఏనా పడుకోవాలా నువ్వు సమన్యు? ఇన్స్టా రీల్ చూసి ఎగ్జైట్ అయిపోయి అదే టెక్నిక్ని యూస్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి కలర్స్ తెచ్చుకున్నాను. సో మోస్ట్లీ నా మైండ్లో ఉంది ఏంటంటే డార్క్ గ్రీన్ ఎక్కువగా ఉండేసి లైట్ గ్రీన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువ వస్తాయి. సో చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే చూస్ చేసుకున్నాను. బట్ ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి అవి బ్లెండ్ అయిపోతున్నాయి. బట్ సరే చూద్దాము, ఫుల్గా డ్రై అయిన తర్వాత ఎందుకంత తొందరపడమని చెప్పేసి వెయిట్ కూడా చేసాము. డ్రై అయిన తర్వాత అయితే ఇంకా అస్సలకే నచ్చలేదు. ఐ ఫెల్ సో డిసప్పాయింటెడ్. సో ఇంకా వాల్ అంతా ఒకటే కలర్ వేసేద్దామని డిసైడ్ అయిపోయేసి మళ్ళీ 1 gallonది తీసుకొని వచ్చాము. అక్కడ తెలిసింది ఏంటంటే వాటర్ దానికి వచ్చేసరికి మేము పే చేసింది ఈచ్ వన్ $12. బట్ గ్యాలన్ దానికి $20 పే చేసాము. సో ఎప్పుడైనా తీసుకోవాలన్నప్పుడు గ్యాలన్ తీసుకోవడం బెటర్ అనిపించింది. ఇన్ కేస్ మిగిలిన కూడా వేరే ప్రాజెక్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి. సహా డే కేర్ నుంచి ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత మేము పెయింట్ వేస్తుండడం చూసేసి తను కూడా జాయిన్ అవుతా అని చెప్పేసి జాయిన్ అయిపోయింది. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసింది కూడా పెయింట్ వేసే టైం అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే మీరు చూస్తుంది సిగిల్ కోట. ఆ టైంలో ఎలా ఉండిందంటే పెయింట్ ఆల్మోస్ట్ లేత పెసరికించే కలర్ ఉంటుంది కదా, అలా ఉండింది. ఓకే, వాట్ కలర్ ఇట్ ఈస్? మెరూన్ కలర్ it is. Is it maroon, Nana? Yeah. You can say forest green maybe. Yeah, green. See, green. బట్ ఫుల్గా డ్రై అయిన తర్వాత కొంచెం లైటర్ వర్షన్ ఆఫ్ మెహందీ కలర్ వచ్చేసింది అనమాట. బట్ అది మాకు నచ్చలేదు. సో 3 coats వేసాము. తర్వాత కలర్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది వన్స్ డ్రై అయిన తర్వాత. సో ఆల్మోస్ట్ 3 coats అయితే వేసాము. కమో ఏం చేస్తున్నావు? పహిలా నషా లా లా లా. ఇవాళ అయితే పెయింటింగ్ ఇలా వచ్చింది. అండ్ వీడియోలో కంటే బయట చూడడానికి చాలా బాగుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మేము దీనిపైన ఇంకో కలర్ తోటి ఏదైనా ట్రై చేద్దాం డిజైన్ అనుకున్నాం కదా. సో స్టెన్సిల్ యూస్ చేసాము. ఆ స్టెన్సిల్ యూస్ చేస్తే ఇది టెక్స్చర్డ్ వాల్ అయ్యేసరికి ఇలా వచ్చింది. సో విచ్ వీ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ కవర్ చేసేసి ఏదైనా పెయింట్ వేయాలా లేకపోతే ఇదే కలర్ ఉంచేసేసి వాల్ని వేరే రకంగా ఏదైనా డెకరేట్ చేయాలి అనేది చూడాలి. ఎస్ బ్రో, బ్లెస్ యూ. వెయిట్. సో పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సహా స్కూల్ నుంచి రాగానే ఐస్ క్రీమ్ అడుగుతుంది ఈ మధ్య డైలీ. తనకి ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఆ జ్యూస్నే నేను పాప్సికల్ మౌల్డ్స్లో వేసేసి ఐస్ క్రీమ్స్ లాగా తనకి ఇస్తున్నాను. సో అవి అందరం ఎంజాయ్ చేసి ప్రజెంట్ అయితే ఈ డేని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫార్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.